బోనాల పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బలకంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసింది. మొత్తం 13 మంది సభ్యులతో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా నియమితులైన ట్రస్ట్ బోర్డు సభ్యులు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు సనత్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ కోట నీలిమను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ నియామకానికి సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా ట్రస్ట్ బోర్డును ఏర్పాటు పట్ల డాక్టర్ కోట నీలిమ హర్షం వ్యక్తం చేశారు. నియమితులైన బోర్డు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఏడాది బోనాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆమె అన్నారు. ఇందుకోసం ఆలయాలకు ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించిందని పేర్కొన్నారు. రాజకీయంగా మహిళలను ప్రోత్సహించిన ఏకైక పార్టీ కాంగ్రెసేనని పేర్కొన్నారు. నేను మొట్టమొదటిసారిగా బల్కంపేట ఎల్లమ్మతడి బోర్డు ట్రస్ట్ మెంబర్గా సెలెక్ట్ అయ్యాను. ఒక ట్రస్ట్ మెంబర్ అంటే మామూలుగా హై క్లాస్ వాళ్ళే కాకుండా మధ్యతరగతి వాళ్ళు కూడా ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు అని చెప్పి మొట్టమొదటిసారిగా 13 మంది ఎన్నికైన దాంట్లో 5 వైట్ రేషన్ కార్డు పబ్లిక్నే నార్మల్ పబ్లిక్నే సెలెక్ట్ చేయడం జరిగిందండి. దీనికి మా కోట నీలిమ గారికి నేను కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. ఎల్లమ్మ టెంపుల్ ట్రస్ట్ బోర్డు మెంబర్లో నన్ను ధర్మకర్తగా నియమించినందుకు డాక్టర్ కోట నీలిమ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఎన్నుకున్నందుకు కోట నీలిమ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ కోట నీలిమ గారికి నా ధన్యవాదాలు. బోర్డు మెంబర్గా నియమించినందుకు కోట నీలిమ గారికి ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి నాకు బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో ధర్మకర్తగా నియమించిన డాక్టర్ కోట నీలిమ గారికి, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారికి, కొండ సురేఖ గారికి, అందరికీ నాపై నమ్మకం ఉంచి నాకు ఈ మెంబర్గా ఇచ్చిన కోట నిర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. పల్లి శంకర్ గౌడ్ మన డాక్టర్ నిర్మ గారు మాకు బోర్డు నంబర్గా తెప్పించారు. అలా ధన్యవాదాలు చెప్తాను. నేను హరిదేవరాజ్ చౌదరి డాక్టర్ అండి. మేము కొత్తగా ఈ